మీ ఇండ్లకి అందరికీ వచ్చిన, అన్ని ఇళ్ళకి వచ్చిన, నేను ప్రతి వీధి తిరిగాను, అన్ని చోట్లకి తిరిగాను. నాకు తిరిగినప్పుడు ఏమనిపించిందంటే మొత్తం కూడా ఎక్కడ చూసిన డ్రైనేజ్ మొత్తం బూడిపోయింది. ఆ బూడిపోయి బాగా స్మెల్ వస్తుంది. తర్వాత దోమలు, పగలు చూస్తే ఈగలు, రాత్రి చూస్తే దోమలు, అవన్నీ అక్కడ వాలి అవన్నీ వచ్చి మళ్ళీ మనకు కుట్టడము, మనకి ఏం రోగాలు వస్తున్నాయి కూడా పేరు లేని రోగాలన్నీ వస్తున్నాయి. మనకి డ్రైనేజ్ అంతా బూడిపోయి ఆ స్మెల్లోనే పాపం జీవిస్తున్నారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా అవుతున్నాయి. మెయిన్ పిల్లలకి ఎక్కువ అవుతుంది, పెద్దల కంటే కూడా. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆవులు ఉంటున్నాయా, అవి అడ్డం వస్తున్నాయా మీకు? ఎక్కడ పడితే అక్కడ పేడ వేయడము, దాంట్లో తొక్కుకుంటూ పోవడము, స్మెల్ రావడము, ఇవన్నీ అవుతున్నాయా మీకు? అడ్డం రావడము అవుతున్నాయి కదా. నేను అట్లా ఉంది టౌన్లో అని చెప్పేసి ఆవులన్నిటినీ గోశాలకు పంపించాను. గోశాలకు పంపించినాక అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, దానిలో కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే ప్లాస్టిక్ తింటున్నాయి, అదే పాలనే మనం తాగుతున్నాం. మన హెల్త్ ఏమైపోవాలి? ఏమైనా సరే ఈ ప్లాస్టిక్ లేకుండా చేయాలి. ఆ కాలువలు కూడా నీట్గా ఉంటాయి. ఒక పేపర్ కవర్ కానీ పేపర్ గ్లాస్ కానీ తాగిన నీళ్ళందుకు ఒకవేళ పొరపాటున కాలువలలో వేస్తే కూడా అవి నానిపోయి నీళ్ళతో పాటు కొట్టుకొని వెళ్ళిపోతాయి, నిలబడిపోవు అక్కడే.